గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. మనం 1 year బ్యాక్ నాగ్పూర్లో ఫార్మ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఒక 30 బర్డ్స్ తీసుకొచ్చి ఆ 30 వెంటనే చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయినా తెలుసుకొని మళ్ళీ ఒక 30 బర్డ్స్ తీసుకొచ్చి మనం ప్రికాషన్స్ తీసుకున్నాం కాబట్టి అవి బతకడం జరిగింది. మనకి 1 yearలో చలికాలం ఎట్లాంటి రోగాలు వస్తాయి, వర్షాకాలం ఎట్లా వైరస్ వస్తాయి, ఎండాకాలం వీటికి ఏం కావాలి అని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఇవి మంచిగానే బతుకుతున్నాయి. ఈ నాటుకోళ్ళ తర్వాత మనం టర్కీ కూడా తీసుకొచ్చినాం, టర్కీ బ్రీడ్. అవి ఒక 4 తీసుకొచ్చి అవి కూడా ఎగ్జామైన్ చేసినాం. అవి కూడా వాటికి ఎలాంటి ఫుడ్ పెడతాం అవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు అవి కూడా బాగానే బతుకుతున్నాయి. ఈ 30 బర్డ్స్ కాస్త 300 అయింది. ఇది సక్సెస్ అవుతుంది కాబట్టి వెంటనే మనం మేకలు కూడా ప్లాన్ చేసినాం, ఇదే సేమ్ లొకేషన్లో. ఇప్పుడు ఇనిషియల్గా ఒక 40 మేకలు కొన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది కూడా ఒక 1 year స్టడీస్ చేద్దాం అని డిసైడ్ అయింది. మనం ఈ 40 మేకల్లో చాలా వరకు లోకల్ బ్రీడ్సే ఉన్నాయి, చాలా వరకు చిన్న సైజ్ 3 months వరకు ఉన్నాయి. మనం దీన్ని కూడా స్టడీ చేయాలి ఇప్పుడు 1 year మొత్తం. దీంట్లో ఒక 3 ప్రెగ్నెంట్ ఉన్నాయి. దీన్ని ఎక్కడికి బయటకు వదలడం ఉండదు, మన చెట్లోనే ఇక్కడే ఫ్రీ రేంజ్ లాగా ఇక్కడే మనం గడ్డ పెంచుతాం. దీనికి ఏమేమి కావాలో ఇక్కడే అన్ని పెంచి అది వీటికే ప్రొడ్యూస్ చేస్తాం. బయటికి వెళ్తే ఈ ఇయర్ అయితే బయటికి వదలం. ఇప్పటికైతే హెల్దీగానే ఉన్నాయి. దీనికి కూడా చాలా వరకు రోగాలు వచ్చిండే, మూతి కురుపులు. మనం డాక్టర్ వచ్చిన తర్వాత ఇవి కూడా రికవర్ అయిపోయినాయి, హెల్దీగా ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు. ఇది జమునాపరి పూతు, దీనికి కూడా రోగం ఉండే, ఇప్పుడు అన్ని డిసీజ్ అంతా తగ్గిపోయింది. ఇది ఎంత యాక్టివ్గా ఉన్నా ఒకసారి చూడొచ్చు. చాలా లవ్ కూడా చూపెడుతున్నాయి మనతో. మనకి ఇది ప్రెగ్నెంట్ మేక, ఈ మంత్లో డెలివరీ అయిపోతుంది. ప్రెగ్నెంట్ 2 ఉన్నాయి, దానికి అబార్షన్ అయిపోయింది. ఇది కూడా చాలా హెల్దీగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. 30 kg వరకు ఉంటుంది, 3 పిల్లల వరకు చేస్తుంది. దీనికి ఫుడ్ వచ్చేసి ప్రస్తుతానికి తింటుంది, కానీ మనం ఎడ్యుకేషన్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి పెట్టలేదు, షార్ట్ పీరియడ్లో అది క్లియర్ అవుతుంది. వీటికి ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది.